मेरी जाने जिगर, ए मेरी जान, कम ऑन। ఐ మిస్ యూ. కొంచెం కూడా చెక్కు చెదరలేదే నువ్వు. అందరూ అన్నం తింటుంటే నువ్వు అందం తింటున్నట్టున్నావు. రోజు రోజుకి గ్లామర్ పెరిగిపోతుంది. చాలే నీ డైలాగులు. నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? కాలింగ్ బెల్ సౌండ్ వచ్చిన ప్రతిసారి నువ్వే వచ్చేవేమో అని పరిగెడుతున్నాను. కానీ ప్రతిసారి డిసప్పాయింట్మెంటే. ఇప్పుడు కూడా నువ్వు రాకపోతే ఈ ఎదురు చూపులే నన్ను పిచ్చివాణ్ణి చేస్తాయేమో అని అనిపించింది. అబ్బా, నీలో ఇంకా ఈ పిచ్చి మాటలు తగ్గలేదు. నిన్ను చూస్తే తగ్గుతాయా? అవి ఇంకా ఎక్కువ అవుతాయి. ఎందుకంటే నువ్వంటే అంత పిచ్చి. అదేం కాదు, నిజంగా నేనంటే పిచ్చుంటే బయటికి రాగానే ఫస్ట్ నా దగ్గరికి వచ్చేవాడివి. ఇలా నీ పనులన్నీ చక్క పెట్టుకున్న తర్వాత నన్ను పిలిచేవాడివా? అది కాదు డార్లింగ్, కొంచెం పనుండడం వలన అలా జరిగిందంతే. అదే చెప్పాను కదా, నీకు నాకంటే బయట పనులే ఇంపార్టెంట్, తర్వాతే నేను. పో. ఓకే. ఇప్పుడు చెప్పు, ఇదంతా ఎవరి కోసం? నేను ఇంత కష్టపడేది ఎవరి కోసం? నీకోసం కాదా? సారీ డార్లింగ్, నువ్వొచ్చి ఒక్కరోజు అవుతున్నా నా దగ్గరికి రాకపోయేసరికి నాకు బాధ అనిపించి అలా అన్నాను. సారీ. ఇట్స్ ఓకే. టామ్, ఏంటిది? ఇక్కడికి ఎవరైనా వస్తారేమో, కాస్త వెయిట్ చేయి. నిన్ను చూశాక వెయిట్ చేయమంటే ఎలా? ప్లీజ్ టామ్, ప్లీజ్ ఇంటికి వెళ్దాం. నాకంత కంఫర్ట్ గా అనిపించట్లేదు. నేనిప్పుడు ఇంటికి రాలేకనే కదా నిన్ను ఇక్కడికి పిలిపించింది. నేను అక్కడికి వస్తే ఏమవుతుందో తెలుసా? నా కోసం ఖచ్చితంగా ఇంటి చుట్టూ నిఘా పెట్టుంటారు. నేను ఎప్పుడెప్పుడు అక్కడికి వస్తానా, ఎప్పుడు దొరుకుతానా అని ఆ ఎస్ఐ ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకే నిన్ను కూడా వాళ్ళ కంట పడకుండా ఉండడానికి ఇక్కడికి రమ్మని చెప్పింది. అంటే నువ్వు పెరోల్ మీద బయటికి రాలేదా? జైలు నుంచి పారిపోయొచ్చావా? అబ్బా, అదేం కాదు, పెరోల్ మీదనే వచ్చాను. నా మీద ఒట్టు? నీ మీద ఒట్టు. పెరోల్ మీదనే వచ్చాను. నువ్వు పెరోల్ మీద బయటికి వస్తే మరి ఇంటి చుట్టూ నిఘా ఎందుకుంటుంది? అసలు ఏం జరుగుతుందో నాకు చెప్పు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? టైం వచ్చినప్పుడు నేనే చెప్తాలే. మనం ఎంజాయ్ చేయాల్సిన టైంలో అవన్నీ ఎందుకు? ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు. డార్లింగ్, కొడితే కొట్టనివ్వు. కొట్టి కొట్టి వాడే వెళ్ళిపోతాడు.
అబ్బా, మనం కాలింగ్ బెల్ కి ఆన్సర్ చేయట్లేదని ఎవడో తలుపులు గట్టిగా కొడుతున్నాడు. వెళ్ళి చూడు. ఆ సౌండ్ చాలా ఇరిటేటింగ్ గా ఉంది. అబ్బే కౌనే రే సాలే. అరే సాలా. ఆగండి. ఎవరు ఎవరు మీరంతా? స్టేషన్కి వెళ్తే తెలుస్తుంది. సార్ మేమిద్దరం భార్య భర్తలం సార్. అబ్బచ్చా నమ్మేశాంలే. జీపులో ఇంకా నీలాంటి అమ్మాయికులు చాలా మంది ఉన్నారులే. పద 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 పద. సార్ సార్ నా మాట వినండి సార్. ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. సార్ నేను చెప్పేది వినండి సార్. అక్క, ఫుడ్ కొంచెమైనా తిన్నావా? అక్క, నువ్వు అలా ఉంటే నాకు చాలా బాధగా ఉంది. చూడక్క, వాడు రాకముందే నిన్ను విడిపించి ఇక్కడి నుంచి పంపించేయాలని నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. కానీ వాడు తెలివిగా మనుషుల్ని కాపలాగా పెట్టాడు. వాళ్ళ కళ్ళు కప్పి నేను నిన్ను విడిపించడం అంటే పెద్ద రిస్క్ అక్క. అయినా కూడా నీకోసం చేస్తాను. అక్క ప్లీజ్ అక్క, నువ్వు అలా బాధపడకు. నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి నేను విడిపించేస్తాను. నా ప్లాన్స్ నాకున్నాయి. నువ్వు ధైర్యంగా ఉండక్క. ఈ ఒక్కరోజు ఓపిక పట్టు చాలు. అక్క ప్లీజ్ అక్క, నా మాట నమ్ము. నా మాట నమ్మక్క, ప్లీజ్ అక్క. రేయ్, ఎంతసేపు రా? కట్లు సరిగ్గా ఉన్నాయో లేదో చూసిరాక దాంతో గుసగుసలు పెడుతున్నావేంటి? నేనేం గుసగుసలు పెడతాన్రా? తనేదో మాట్లాడాలని ఇందాక నుంచి ట్రై చేస్తుంది. నేను పట్టించుకోకపోయేసరికి ఏడుస్తుంది. ఏడవక నవ్వుతుందా? దీని సంగతి ఇలా కాదురా. రేపు టామన్న వచ్చాక ఉంటుంది. ఫుల్ నరకమంటే ఏంటో చూపిస్తాడు. కట్లు సరిగా ఉన్నాయా? రే పదరా, అన్ని టైట్గానే ఉన్నాయి. పద. ఇప్పుడు ఈ ఫోన్ ఓపెన్ అయితే ఏమన్నా క్లూ దొరికే ఛాన్స్ ఉండొచ్చు. కానీ ఝాన్సీ లాక్ ఏమని పెట్టుంటుంది? ఝాన్సీ నేమ్లో ఫస్ట్ లెటర్ జే కదా. ఒకసారి ట్రై చేసి చూద్దాం. జే లెటర్ కూడా కాదే. ఝాన్సీ ఇంకేం పెట్టుంటుంది? ఒకవేళ స్వీటీ వంశీల పేర్లు ట్రై చేసి చూద్దాం. స్వీటీ వంశీ నేమ్ లెటర్స్తో కూడా మ్యాచ్ అవ్వలేదు. ఇంకేమై ఉంటుంది? ఎస్, ఒకసారి నా పేరులో ఫస్ట్ లెటర్ జీతో ట్రై చేస్తే.
ఝాన్సీ, ఐ నో, నాకు తెలుసు నీ గురించి. అందుకే నువ్వెన్నిసార్లు నా మీద ఎలాంటి ఫీలింగ్ లేదని ఎంత గట్టిగా చెప్పినా నేను నమ్మంది. లాస్ట్ కాల్ అమ్మ దగ్గర నుంచి వచ్చిందంటే ఝాన్సీకి ఆ రోజు ఇంకా వేరే ఎవరి కాల్స్ రాలేదు. ఒకసారి మెసేజ్ చూద్దాం. మెసేజెస్ అయితే లేవు. గ్యాలరీ ఓపెన్ చేసి చూద్దాం. I love you, Jhansi. I love you so much. ఝాన్సీ క్షేమంగా ఉండాలని పూజ చేశాను నాన్న. స్వామి, ఝాన్సీ ఇప్పటికే కనిపించక 2 రోజులు అవుతుంది. తను ఎలా ఉందో ఏంటో. తను ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. తన కోసం చేసే పోరాటంలో విజయం వరించేలా చూడు స్వామి. అలాగే తను ఎక్కడున్నా కూడా ఈరోజు దొరికేలా చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి. స్టేషన్కే కదా వెళ్తున్నావు? అవునమ్మా, నాకు చాలా టెన్షన్గా ఉంది. ఝాన్సీ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో కనుక్కోవాలి. నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాను, కానీ ఇంతవరకు ఎటువంటి క్లూ దొరకలేదు. నువ్వేం కంగారు పడుకు నాన్నా. ఝాన్సీ దొరుకుతుంది. తను క్షేమంగా ఉంటుంది. ఝాన్సీ లాంటి మంచి అమ్మాయికి ఆ దేవుడు అన్యాయం చేయడు. ఝాన్సీని వెతకడంలో నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నీకు ఆ దేవుడి సహాయం ఖచ్చితంగా ఉంటుంది. సరే అమ్మా, బాయ్. సరే నాన్నా, జాగ్రత్తగా వెళ్ళు. వదినా, 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 ఆ? వదినా. ఏమైంది చంద్ర? ఎందుకంత కంగారుగా ఉన్నావు? పద్మకి వామిటింగ్స్ చేసుకుని కళ్ళు తిరుగుతున్నాయి అంటుంది వదినా. నాకేదో భయంగా ఉంది వదినా. సరే పద, ఏంటో చూద్దాం. రండి వదినా. పద. ఏంటి కమలా, ఏమైంది? ఏమండి, పద్మకి వామిటింగ్స్ అయ్యి కళ్ళు తిరుగుతున్నాయంట. హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. అసలు ఏం జరిగిందో ఏంటో చూడకుండా ముందే హాస్పిటల్ అంటావేంటి కమలా? ముందెళ్ళి ఏం జరిగిందో చూడండి. ఏమండి, రాత్రి కూడా తను చాలా ఇబ్బంది పడింది. ఈ టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ముందు హాస్పిటల్కి బయలుదేరుదాం. సరే సరే, మీరు వెళ్ళి పద్మం తీసుకురండి. నేను ఈ లోపు కార్ తీస్తాను. త్వరగా వెళ్ళండి వెళ్ళండి. గుడ్ మార్నింగ్ సార్. రాజ్ గారు, సార్. మాధవ్ గారు, ఎనీ న్యూస్? ఆ టామ్ గారు ఇంటికి వచ్చాడా? రాలేదు సార్. వాడికి మనం నిఘా పెట్టామన్న విషయం తెలిసిపోయి ఉంటుందేమో, అందుకే వాడు రాలేదు సార్. సార్, వాడిప్పుడు రాకపోతే పరిస్థితి ఏంటి? సీసీ ఫుటేజ్ చెక్ చేస్తున్నారా? చెక్ చేస్తున్నాం సార్. ఇంకా కొన్ని ఏరియాస్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఏది వదిలిపెట్టదు రాజు గారు, ఏ ఒక్కటి వదిలిపెట్టద్దు.
మనం వాడిని పట్టుకోవడం ఎంత లేట్ అయితే అక్కడ ఝాన్సీకి అంత ప్రమాదం. ఒక మనిషి ప్రాణాల్ని రిస్క్లో పెట్టి వాడొచ్చే వరకు ఎదురు చూస్తూ ఉండలేం. బిలం దగ్గర కూర్చొని ఎలుకొస్తుందని వెయిట్ చేయలేం. దాన్ని బయటికి రప్పించడానికి పొగ పెడతాం. కానీ నేను మొత్తం బిలాన్నే తవ్వుకుంటూ పోతాను. ఆ ఎలుక దానంతటదే బయటికి రావాలనుకునేలా చేస్తాను. రాజుగారు, సార్ ఓ పని చేయండి. చెప్పండి సార్. సో ప్లాన్ అంతా ఇలా వెళ్ళాలి. సార్. అర్థమైంది కదా? ఐ వాంట్ ది రిజల్ట్ బై నూన్. నాకు మధ్యాహ్నం వరకు ఏదో ఒక విషయం తేలాలి. అర్థమైందా? వెళ్ళండి. సార్ డాక్టర్ 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 అమ్మా, డాక్టర్ ప్రియాంక గారు ఉన్నారా? లేరు మేడం, ఈరోజు మేడం రాలేదు. అదేంటి, ఎందుకని? ఏమో తెలీదు మేడం. డాక్టర్ కృష్ణప్రసాద్ గారు ఉన్నారా? సార్ రాలేదండి. సరే, ముందు పేషెంట్ని అడ్మిట్ చేసుకోండి. ప్రెగ్నెంట్ లేడీ, కాస్త ఇబ్బంది పడుతుంది. ఓకే మేడం, తీసుకురండి. సిస్టర్, స్ట్రక్చర్ గానీ వీల్ చైర్ గానీ పంపించండి. ఆ, కొంచెం ఓకే. త్వరగా పంపించండి. ఓకే. చంద్ర, నువ్వేం టెన్షన్ పడకు. నేను ఒకసారి ప్రియాంకకి కాల్ చేస్తాను. ఆ? సరే వదిన, సరే, నువ్వు తీసుకెళ్ళు. త్వరగా కొంచెం ఫాస్ట్గా పదండి. ప్రియాంక ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందేంటి? వదిన, ప్రియాంక ఫోన్ కలిసిందా? లేదు చంద్ర, ఫోన్ కలవడం ఏంటి? వాళ్ళు హాస్పిటల్లో లేరా? లేరండి. ఈ రోజు హాస్పిటల్కి కృష్ణప్రసాద్ గారు కానీ ప్రియాంక కానీ ఎవరూ రాలేదంట. ప్రియాంకకి ఫోన్ కూడా చేశాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అనయ్య, ఇప్పుడు ఎలా? పోనీ నీకు తెలిసిన వేరే హాస్పిటల్ ఏదైనా ఉందా? పద్మను అక్కడికి తీసుకెళ్దాం అన్నయ్య. చంద్ర, నువ్వు టెన్షన్ పడకు. నేను ఒకసారి కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తాను. ఏమైందన్నయ్య? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అనయ్య, మళ్ళీ ఒకసారి ట్రై చేయి. హలో ధనంజయ్ గారు, చెప్పండి. హలో కృష్ణప్రసాద్ గారు, మీరు ఎక్కడున్నారు? నేను ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికి వచ్చాను. అవునా? ప్రియాంక కూడా హాస్పిటల్కి రాలేదా? లేదండి, ఈ రోజు వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. చెప్పండి, పర్లేదు. ఎనీథింగ్ అర్జెంట్? అవునండి, మా మరదలు, అదే చంద్ర భార్య ఉంది కదా, తను మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటుంది కదా. అవునండి. తనకి ఉదయం నుంచి వామిటింగ్స్ అవుతూ కళ్ళు తిరుగుతున్నాయి అంటుంది. మనిషి కూడా చాలా నీరసంగా ఉంది. అందుకే లేట్ చేయకుండా మీ హాస్పిటల్కి తీసుకొచ్చాము. ధనంజయ్ గారు, మీరేం భయపడకండి. డాక్టర్ సునీతి గారు ఉన్నారు. ఐ విల్ స్పీక్ టు హర్. ఇంకొక గంటలో ప్రియాంక, మనోజ్ కూడా వస్తారు. ఇఫ్ ఎనీథింగ్ అర్జెంట్ నేను కూడా వస్తాను. మీరేం వరీ కాకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏమన్నారండి? డ్యూటీ డాక్టర్ ఉన్నారంట, తనతో మాట్లాడి ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేస్తానని చెప్పారు. 1 అవర్లో ప్రియాంక కూడా ఇక్కడికి వస్తుందంట. అనయ్య, థ్యాంక్స్ అన్నయ్య. రే, థ్యాంక్స్ దేనికిరా? ఇలా చిన్నదానికి టెన్షన్ పడిపోతే ఎలా రా? ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చిందండి. ఎప్పుడూ సరదాగా ఉంటూ ఆట పట్టిస్తూ ఉండే చంద్రలో కూడా ఇంత భయం, ప్రేమ, ఆప్యాయత, టెన్షన్
ఇవన్నీ కూడా ఉన్నాయా? తండ్రి కాబోతున్నాడు కదా, ఇంకా ముందు ముందు అన్ని ఫీలింగ్స్ వస్తాయి. ఇంతకీ ప్రియాంక ఎక్కడికి వెళ్ళిందంటండి? ఏదో కేసు ఉందని కోర్టుకు వెళ్ళిందంట. ఆహా. సార్ యా, ఏంటి రాజు గారు? సార్ సీసీటీవీ ఫుటేజ్ సార్. ఓకే, చెక్ చేద్దాం. సరే సార్. రాజు గారు, వీడియో ప్లే అవ్వడానికి ఎంతసేపు? లోడ్ అవుతూనే ఉంది. సార్ ఈ సిస్టమ్ కొంచెం స్లో సార్. వచ్చేస్తుంది సార్, ఒక నిమిషం. సార్ లోడ్ అయింది సార్. రాజు గారు, సార్. ప్లే చేయండి. యా. అంటే ఇదంతా శ్రీధర్ పనా? సార్ ఇతను రాణి భర్త శ్రీధర్ కదా? అవును మాధవ్ గారు. మరి అతను టామ్తో మాట్లాడుతున్నాడేంటి? అక్క ఎక్కడుందో మా ఆయనకి ఎలా తెలుసు? ఎలా తెలుసో చెప్పు. అడుగుతుంది కదా. ఎలా తెలుసో చెప్పు. మీరేం అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. చూడు. అక్క, కట్లు విప్పేస్తానక్క, వెళ్ళిపో అక్క.